నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బాలికల సూసైడ్లు కలవరపెడుతున్నాయి. ఏమవుతుందో తెలియట్లేదు కానీ బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న ఆడపిల్లలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో బాలికల మిస్సింగ్ లాంటి ఘటనలు రోజు వింటూనే ఉన్నాం. దీనితో పాటు ఇప్పుడు అభంశుభం తెలియని బాలికల ఆత్మహత్యల వార్తలు వినాల్సి వస్తోంది. సూర్యాపేటలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గురుకులంలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న వారం రోజుల వ్యవధిలోనే 10వ తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోమ్ సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన 10వ తరగతి విద్యార్థిని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా పడి ఉంది. అయితే అసలేం జరిగింది అంటే, సూర్యాపేట జిల్లా మూతే మండలం బుర్కచెర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్ జ్యోతి దంపతుల కుమార్తె అస్మిత ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 10న అదే గురుకుల స్కూల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో విద్యార్థులందరినీ వారి ఇళ్లకు పంపించేశారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురి కాకుండా ఉండడానికి 4 రోజుల పాటు హోమ్ సిక్ సెలవులు ఇచ్చారు. దీంతో అస్మిక కూడా తల్లిదండ్రులతో తమ ఇంటికి వచ్చింది. అయితే తరగతులు పునః ప్రారంభం కానున్నాయని, రెసిడెన్షియల్ పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండమని అస్మితకి తల్లి జ్యోతి చెప్పింది. అనంతరం రోజువారీలానే అస్మిక తల్లి కూలి పనికి వెళ్లిపోయింది. ఇక సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో ఫ్యాన్ కి అస్మిత ఉరి వేసుకుని కనిపించింది. గత 10 రోజులకు ముందు కూడా సరిగ్గా భువనగిరిలో ఇలాంటి సంఘటన జరిగింది. పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 2 విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అప్పట్లో ఎస్సీ బాలికల హాస్టల్ ఎదుట పెద్ద గొడవలే అయ్యాయి. బాలికల బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను హత్య చేశారంటూ ఇప్పటికీ బాలికల బంధువులు ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే హైదరాబాద్ లోని హబ్సీగూడకు చెందిన భవ్య, వైష్ణవి భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు 4 పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో టీచర్లు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. దీని తర్వాత వీళ్ళ హాస్టల్ వార్డెన్ శైలజ వీరిద్దరిని మందలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత సాయంత్రం ట్యూషన్ కి కూడా రాకుండా గదిలోనే ఉండిపోయి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నా న్యాయం మాత్రం జరగడం లేదు. బంగారం లాంటి పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కాక తల్లిదండ్రులు భయపడుతున్నారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా పలు చోట్ల విద్యార్థులు పరీక్షల భయంతో కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లక్నోలో మరో ఘటన. ఆన్లైన్ గేమ్లకు బానిసై 12వ తరగతి విద్యార్థి మహమ్మద్ డేనియల్ ఉరివేసుకుని మృతి చెందాడు. తాను చేసిన తప్పులు క్షమించరానివని, పశ్చాత్తాపంతో షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నానని క్షమించమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఒడిశా సెంట్రల్ యూనివర్సిటీ కోరాపుట్లో ఓ విద్యార్థిని తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తండ్రి తపన్ కుమార్ దాస్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సో ఇది ఇవాల్టి క్రైమ్ న్యూస్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.